दक्कन न्यूज़ 9 में आप तमाम का इस्तकबाल है। असल खुशी ज़्यादा से ज़्यादा शेयर करने में है। मुंतज़मीन गजरचा सुधीर शादनगर कस्बे के सरकारी अस्पताल के अहाते में श्री बालाजी कृपा ट्रस्ट के ज़ेरे एहतमाम 4 दिनों से अन्नदान प्रोग्राम कर रहे हैं। इसके एक हिस्से के तौर पर एमएलए वीरलापल्ली शंकर ने सुधीर को मुबारकबाद दी, जिन्होंने बुध को भी अन्नदान प्रोग्राम शुरू किया। राजीव गांधी जयंती के मौके पर एमएलए सुधीर, जिन्होंने एक सरकारी अस्पताल में मरीजों को फल और रोटी तकसीम की, इस अच्छे काम की तारीफ की और मरीजों को खाना अतिया किया। आइए नाज़रीन, देखें हमारे नुमाइंदे शकील अहमद की यह रिपोर्ट। दक्कन न्यूज़ 9 को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ యొక్క జయంతి పురస్కరించుకొని దేశవ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా జయంతి ఉత్సవాలు జరుగుతాయి। ఈ సందర్భంగా ప్రతి రాజీవ్ గాంధీ అభిమాని కాంగ్రెస్ నాయకులంతా కూడా జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది। అందులో భాగంగా మా మిత్రుడు సుధీర్ ఒక చదువుకొని ఎయిర్పోర్ట్లో ఉద్యోగం చేసుకుంటూ ఈ ప్రాంతవాసి హాస్పిటల్లో నిరుపేదలు వచ్చి ఆకలికి అలమటిస్తూ ఉంటే వారికి కొంతమందికి దాదాపు 150 మందికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా। యువత చదువుకొని నిరుపయోగంగా ఉండదు, సమాజానికి ఉపయోగపడాలి। చదువుకున్న చదువు సమాజానికి ఉపయోగపడాలని నేను కూడా ఈ ప్రాంతంలో సమాజంలో ఉంటూ సమాజానికి అవసరం ఉన్న కార్యక్రమాలు తీసుకుంటూ ఉంటాయి। ఇవాళ రాజీవ్ గాంధీ గారు ఇవాళ ఆ రోజు చిన్న వయసులో ప్రధానమంత్రిగా పదవి స్వీకరించి దేశాన్ని సాంకేతిక విప్లవం తీసుకొచ్చి ఇలా సమాచారాన్ని ఇంత అందుబాటులో ఉంచిండంటే గొప్ప విషయం, గొప్ప వ్యక్తి కాబట్టి ఇలా ప్రపంచ దేశాలతోని ఇంకా అగ్రగామి దేశంగా నిలబెట్టిన ఘనత రాజీవ్ గాంధీ గారు కాబట్టి ఇలా నిస్వార్థమైన కుటుంబం గాంధీ కుటుంబం బట్టి రాజీవ్ గాంధీ ఆశయాలను రాజీవ్ గాంధీ చూపించిన అడుగుజాడల్లో ప్రతి పౌరుడు కాంగ్రెస్ వాది ఇలా ఆ దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే రాజీవ్ గాంధీ కన్నా కళలను నిజం చేయబోతా ఉన్నాం, మేమందరం కూడా ప్రతి కాంగ్రెస్ అభిమాని రాజీవ్ గాంధీ అభిమానులంతా కూడా ఆయన ఆశయాలను ఆయన కళలు కన్నా దేశాన్ని చూడబోతున్నాం త్వరలోనని చెప్పి ఈ సందర్భంగా ఈ జయంతి ఉత్సవం సందర్భంగా చెప్తా ఉన్నాం। ముఖ్యంగా మరొకసారి ధన్యవాదాలు సుధీర్ గారికి। ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా మంచి కార్యక్రమం। ఇలా జయంతి సందర్భం కూడా కొందరికి నిరుపేదలకు భోజనం ఏర్పాటు చేసినందుకు పండ్లు బెడ్లు కూడా ఏర్పాటు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు।